ఈ వారం మాకు మిగతా వారాల కంటే ప్రత్యేకమైనది. సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ఎన్‌జీఓ వారు మమ్మల్ని వారి అడాప్ట్ ఏ ఫార్మర్ మంత్లీ మీటింగ్‌కి ఇన్వైట్ చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడం, వారి కుటుంబ కష్టాలు చూసి చెలించిపోయి యూఎస్‌లో ఉన్న విరిగినేని రాంబాబు గారు, గరిడి నరేందర్ గారు వారి మిత్రులతో కలిసి 2016లో ఈ సంస్థని స్థాపించారు. రైతు ఆత్మహత్యల వల్ల ప్రభావితమైన కుటుంబాలని దత్తత తీసుకొని వారికి చేయూతనివ్వడానికి ఎన్‌జీఓ అంకితం చేయబడింది. మాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఏదో తోచిన సాయం చేసి ఊరుకోకుండా దీర్ఘకాలికంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ మీటింగ్‌లో సుభిక్ష వారు చేస్తున్న పని గురించి మరియు ఆరోగ్యకరమైన ఆహారం పట్ల పట్టణ ప్రజల్లో ఉన్న ఆసక్తి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మరియు మార్కెటింగ్ విషయాల గురించి కొంత చర్చించుకున్నాం. అది విని కొంతమంది సేంద్రియ పద్ధతుల్లో చేయడానికి ఉత్సాహం చూపించారు. జీవితంలో అంత కష్టం వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతున్న వారి ఆత్మస్థైర్యం మాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది. వాళ్ళకు తోడుగా సుభిక్ష వారు చేయూతనివ్వడం అభినందించాల్సిన విషయం. మా సపోర్ట్ కూడా ఉంటుంది వారికి. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు కలిసి ఒక కమ్యూనిటీలా పనిచేయాలి. శాంతి ఛత్తీస్గఢ్‌లో పనిచేసిన ఎఫ్‌పీఓ ఒక ఉదాహరణ. మాకు ఇప్పుడు కొంత మార్కెట్ ఏర్పడింది కాబట్టి ఇంకొంతమంది రైతులను కలుపుకొని పనిచేయాలన్నది మా విజన్. ఆ వైపుగా కృషి చేస్తున్నాం.